నువ్వు లేని వెళితే ఎవరూ తీర్చలేనిది, ఎవరూ పోడ్చలేనిది. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావో చెప్పమ్మా, వెంటనే బయలుదేరొస్తాను. మీ నాన్న నన్ను వదిలేసి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలమ్మా? ఏ ఆశతో, ఏ లక్ష్యంతో నేను బ్రతకాలి? కలిసి పోరాడదామని ధైర్యం చెప్పిందానివి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? నువ్వు బాధపడకమ్మా, సమయం చూసుకొని నేను నీ దగ్గరకు వస్తాను. అక్షయ్ గొంతు వినపడుతుందేంటి? నువ్వు నా గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల మనకంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ పనిలోనే ఉన్నాను. అక్షయ్ గొంతే కొంపతీసి ఇంట్లోకి వచ్చిందా ఏంటి? ముందు ఈ విషయం నేహా కృష్ణలకు చెప్పాలి. మా మంచి అమ్మాయి కదూ. నీ గొంతు వింటుంటే నా గుండెల నిండా సంతోషం నిండిపోయిందమ్మా. నా కళ్ళ ముందుకు రా అమ్మా, నా మాట కాదనకు. నువ్వే నా మాట కాదనకు. బంగారం. ఏంటి? ఏం లేదు బంగారం, ఈ మధ్య ఫీలింగ్స్ బాగా వస్తున్నాయి. డోర్ క్లోజ్ చేయనా? సరే. ఏంటే, ఏంటి ప్రాబ్లం? ఏంటో చెప్పమ్మా. ఏమైంది? అక్షయ, అక్షయ, అక్షయ్ ఏంటి? అక్షయ వచ్చింది కృష్ణ. ఏంటి? రూమ్ నుంచి తన గొంతు వినపడుతుంది. అది మళ్ళీ దాపురించిందా? బంగారం, దాన్ని నువ్వు చూసావా? చూడలేదు, దాని గొంతు విన్నాను. అవునా? అయితే పద, వెంటనే వెళ్ళి దాని సంగతి చూద్దాం. ఇంకా నేను ఉంటానమ్మా. పరాయి దానిలో దూరంగా ఉంటావేంటమ్మా? నా మాట విను, నా దగ్గరకు వచ్చేయ్ ప్లీజ్ అమ్మా, నా దగ్గరకు వచ్చేయ్. నా తల్లివి కదా, నా బుజ్జివి కదా, నా బంగారం కదా. ప్లీజ్ అమ్మా, ఈ అమ్మ దగ్గరకు వచ్చేయ్. అక్షయ, అక్షయ.